ఉదయకాల ప్రార్థన. ప్రభువులకు ప్రభువా, యావే ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. సైన్యములకు అధిపతి, మీకే స్తుతి స్తోత్రములు. రాజదండము ధరించిన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. రాజులకు ప్రభువా, మీకే స్తోత్రములు. రాజ్యభారము వహించు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. ఆలోచనకర్తయగు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. మహోన్నతుడైన ప్రభువా, మీకే స్తోత్రములు. పవిత్రుడైన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధపరచు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. న్యాయం తీర్చు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. సకల జనులకు దేవుడైన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. రూపమునిచ్చిన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. తీర్పు తీర్చు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. ఆత్మవై ఉన్న ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. గనుడైన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. మారని దేవుడైన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. నమ్మదగిన ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. బలాఢ్యుడైన ప్రభువా, మీకే స్తోత్రములు. పరలోక ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. భూమి ఆకాశముల ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. సర్వలోకాధిపతి అయిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఆది అంత్యము లేనటువంటి నా తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. నిన్న నేడు రేపు మీ ప్రేమ ఒకే రీతిగా ఉంటుంది తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. వాగ్దానములు ఇచ్చిన తండ్రి, స్తోత్రములు. వాగ్దానాలు నెరవేర్చు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు. అయా, మేమెంత చెడ్డవారం అయినప్పుడు కూడా మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నటువంటి నా యొక్క గొప్ప తండ్రి, మీకే స్తుతి స్తోత్రం నాయన. రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం నాయన. అయా, ఈ దినం అనేది మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ దినం మాకిచ్చి మమ్మల్ని దీవిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రం నాయన. ఈ దినం అంతే కూడా మీ కాపుదల్లో నన్నును మమ్మల్ని ఉంచుకోండి ప్రభువా. ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించం తండ్రి. ఈ దినం మేము ప్రయాణిస్తున్నప్పుడు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మేము ఈ దినం ఏ పని చేయాలో మీరే నిర్ణయించండి. మీ చిత్త ప్రకారం మీ ప్రణాళిక చొప్పున నన్నును మమ్మల్ని నడిపించండి తండ్రి. అయా, ఈ సమయంలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వారికి మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. బిడ్డలు చదువుతున్నప్పుడు వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని దయచేయండి తండ్రి. పరీక్షలు రాసినటువంటి బిడ్డల్ని ముట్టుం తండ్రి, వారికి జ్ఞానాన్ని దయచేయం తండ్రి, జ్ఞాపక శక్తిని దయచేయం తండ్రి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు తండ్రి, మరి ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా. మరి ట్రైన్లోను, బస్సుల్లోను, కారుల్లోను, ఆటోల్లోను, మరి ఫ్లైట్లోను ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డలనైనా కాచి కాపాడండి ప్రభువా. ఈ సమయంలో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి ప్రభా. మీ గాయమైన హస్తాన్ని వారిపై ఉంచి వారికి స్వస్థతను దయచేయండి తండ్రి. అనాథ బిడ్డల్ని ఆదుకోండి తండ్రి. వృద్ధులకి తోడుగా ఉండండి ప్రభువా. ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభు. వివాహాల కొరకై ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా. అప్పు సమస్యతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి. కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా అశాంతితో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. మీ ఆత్మతో వారితో మాట్లాడండి ప్రభా. నీ వాక్యాన్ని వాళ్ళకి తెలియపరచండి. కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న బిడ్డలను కూడా ప్రభా, మరి వారి తల్లిదండ్రులు శ్రద్ధతో మరి సరైన మార్గంలో, క్రమశిక్షణలో వారిని ఉంచుకునేటట్లు, మరి వారిని మంచి మార్గంలో పెంచేటట్టు తల్లిదండ్రులను ముందుగా మార్చండి ప్రభు. విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు. వారి ప్రయాణాల్లో, వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగును అని వాగ్దానం ఇచ్చినటువంటి యేసయ్య
మరి మా ప్రార్థన ఆలకించండి. మరి మాకు కలిగే సమస్యలను మీ ముందుంచుతున్నాం తండ్రి. ఆ సమస్యలను తీర్చండి ప్రభువా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి అయ్యా. మా ఇరుగు పొరుగు వారిని కాపాడండి ప్రభు. సువార్తను బోధిస్తున్న వారిని ముట్టుముతండి. మీ ఆత్మతో అభిషేకించండి. వారి జ్ఞానం కాకుండా ప్రభా, సమూయేలుకి ఎలాంటి జ్ఞాన వరాన్ని దయచేసావో మరి బోధకులకు కూడా నైనా నీ జ్ఞాన వరాన్ని దయచేయం తండ్రి. మమ్మల్ని మీలాగా మార్చుం తండ్రి. ఎల్లప్పుడూ దానియేలు వలె ప్రార్థించే ప్రార్థన శక్తిని మాకు దయచేయం తండ్రి. ఇతరుల కోసం ప్రార్థించే ప్రార్థనా వరాన్ని మాకు దయచేయం తండ్రి. ఇవన్నీ కూడా యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.